ఒకరోజు బడు అనే ఒక యువతి వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి వైద్యం కోసం వెతుకుతూ అడవి గుండా నడుస్తోంది. ఆమె చెట్ల నుండి వివిధ పళ్లను సేకరిస్తోంది. ఇది వైలెట్ ఆకు, నా తండ్రిని బాగు చేయడానికి ఉపయోగపడచ్చు. బడు పండ్లు మొక్కలతో నడుస్తుంటే కొన్ని జీను సంచుల్ని సేకరించింది. ఆమె వృద్ధురాల్ని చూసింది. ఆమె నెమ్మదిగా నడుస్తోంది. బడు వెంటనే వెళ్ళి ఆమెకు సహాయం చేయాలనుకుంది. నమస్కారమమ్మా, నేను మీకు సహాయం చేయనా? వృద్ధురాలు తన హుడ్ కిందకి చేసి బడును చూసింది. ధన్యవాదాలు తల్లి. దారిలో నా చేతికర్ర విరిగిపోయింది. నేను పడకుండా చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. బడు నాలుగు వైపులా చూసింది. ఆమె పక్కనే నడిచింది. ఆమె కొండ చుట్టూ తిరగలేదు. బలమైన దృఢమైన శాఖను చూసుకుంది. ఆమె నేరుగా ఆ శాఖలోకి ఒక పదునైన రాయి అంచును గుచ్చింది. దానిని నడక చేతికర్రగా ఇచ్చింది. ఆ తర్వాత దానిని వృద్ధురాలికి అందించింది. దీన్ని తీసుకోండి, ఇక్కడి నుండి మీరు మిగిలిన దారిలో సురక్షితంగా వెళ్ళొచ్చు. నువ్వు నా కోసం చేసిన పనికి నా మనసుకు హాయి కలిగింది. ధన్యవాదాలు. నీకు తెలియని వారి కోసం ఎందుకింత సేవ చేశావు? మా నాన్న కూడా చాలా అనారోగ్యంతో ఉన్నారు. అందువల్ల వృద్ధులు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారికి సహాయం చేస్తాను. వృద్ధురాలు బడు మాటలను మెచ్చుకుంది. ఆమెకు తన చేతిలో ఉన్న చిన్న మ్యాజిక్ బాక్స్ని అందించింది. కానీ అప్పుడే అటుగా వెడుతున్న ఒక సంపన్న వ్యాపారి వారిని చూశాడు. అతను చెట్టు వెనక దాక్కుని ఆ యువతికి వృద్ధ మహిళ చెప్పేది వినసాగాడు. ఇది చిన్న మ్యాజిక్ పెట్టే. యువతి, మీ నాన్న దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఇందులోని పోషకాలతో నువ్వు ఎల్లప్పుడూ వైద్యాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు, కానీ మీకిది కూడా అవసరం కదా. నువ్వు నాకు సహాయం చేశావు, నాకు చేతికరణ ఇచ్చావు. ఇప్పుడు నాకు ఈ మ్యాజిక్ బాక్స్ తీసుకుని అందులో విషయాల్ని పంచుకో. అవసరమైన వారితో మాత్రమే ఇవ్వు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, లేకపోతే మ్యాజిక్ బాక్స్ పనికి రాకుండా పోతుంది. ఒక మాయా పెట్టె? ఈ మాయా పెట్టె తెచ్చుకుని అమ్మగలిగితే నేను చాలా ధనవంతునైపోతాను. చిన్నపిల్ల బడు వృద్ధురాలిచ్చిన పెట్టెని అందుకుంది. ఆమె దారిని తెరిచినప్పుడు ఆమెకు నీరు కనిపించింది. రొట్టెలు, కొన్ని వాల్నట్స్ కనిపించాయి. వృద్ధురాలు నెమ్మదిగా మాయమైపోయింది. బడు ఆమె ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు వింటున్న మోసపూరిత వ్యాపారి ఆమె కలిసింది. వ్యాపారి బడు చేతిలో పెట్టెను కొనాలనుకున్నట్టుగా చెప్పాడు. దానికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇవ్వగలను. ఆ డబ్బుతో మీరు ఏదైనా చెయ్యొచ్చు. మరి లేదు, నేను ఈ పెట్టెను నిజంగా అవసరమైన వారితోనే పంచుకుంటాను. నీకు శుభదినము. బడు తన ఇంటి వైపుకు నడక సాగించింది. కొంతసేపటి తర్వాత ఆమె చాలా ఆకలిగా ఉన్న మేక ఎదురుగా కనిపించింది. మేక చాలా బక్కగా ఉంది. అది చూసిన బడు తన పెట్టెలోని రొట్టెను దానికిచ్చింది. ఇది నీకోసం బుజ్జి మేక. ఈ పెట్టె అద్భుతమైనది. ఇందులో అన్ని పదార్థాలు అంతం కావు. నీకు కావలసినంత తిను. ఆకలితో ఉన్న మేక ఆ రొట్టెల్ని తింది. ఆ యువతి తన దారిలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమెకు ఒక ఎండిన కోకో చెట్టు కనిపించింది. అయ్యో, ఎవరు నీకు దాహంతో వదిలేశారు? కోకో చెట్టు, నీకు అందమైన కోకో ఉంది. వాటితో రుచికరమైన చాక్లెట్లని తయారు చేసుకోవచ్చు. చెట్టు కొమ్మలు చాలా సన్నగా ఉన్నాయి. బడు ఇక ఆగలేకపోయింది. పెట్టెలోని నీటితో ఆ చెట్టు మూలాల్లో నీరు పోసింది. చెట్టు వెంటనే నీటిని పీల్చుకుంది. ఆహాహా, త్వరగా చాలా కోకో, నీ కొమ్మలు వికసిస్తున్నాయి. బడు తన దారిలో ముందుకు కొనసాగింది. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఎందుకంటే ఆమెకు చాలా అలసిపోయింది. అదే సమయంలో మోసపూరిత వ్యాపారి మారువేషంలో బడు ముందుకు వచ్చాడు. నమస్తే, నేను ఈ మహలుకి కాపాడేవాడిని. మీరు అలసిపోయి ఉంటే నేను మిమ్మల్ని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లగలను, సరేనా? నిజంగానే ఇది మంచి ఆలోచన గార్డియన్.
నేను చాలా అలసిపోయాను, ఆకలితో ఉన్నాను. ఇదిగో తీసుకోండి మేడం. కానీ మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు మీరు అది నాకు బహుమతిగా ఇచ్చి తీరాల్సిందే. మరి ఏమిటి? నువ్వు సంరక్షకుడివి కావు, నువ్వు ఆ వ్యాపారివి. లేదు, ఖచ్చితంగా ఇవ్వను. నీకు శుభదినము. బడు అడవిలో వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. ఆమెకు కొన్ని వాల్నట్లు తినాలనిపించింది. ఆమె ఆకలితో ఉన్నందున అయితే ఆమె ఆకలితో ఉన్న ఉడతల కుటుంబాన్ని చూసింది. వీరిలో ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఆకలిని కొంతసేపు భరించగలను, కానీ వారి యొక్కపై ఈ అడవిలో ఆకలితో ఉండలేరు. ఏది ఏమైనా ఇది మ్యాజిక్ బాక్స్. బాక్స్లో ఉన్న అక్రూట్లతో ఉడత కుటుంబానికి ఇచ్చింది. ఆ తర్వాత యువతి అక్కడి నుండి బయలుదేరి ఎంతో కష్టంతో చివరికి ఇంటికి చేరుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చింది. అతనికి మ్యాజిక్ బాక్స్ చూపించింది. నాన్న, దారిలో ఒక తెలివైన వృద్ధురాల్ని కలిశాను. ఆమె నాకు ఈ మ్యాజిక్ బాక్స్ ఇచ్చింది. ఇందులో ఆహార పదార్థాలున్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బడు పెట్టి తెరిచింది. అయితే ఆమె ఏం చూస్తుందో ఊహించండి. పెట్టి ఖాళీగా ఉంది. కానీ ఇదెలా జరిగింది? ఈ మ్యాజిక్ పెట్టి కదా, లోపల ఖాళీగా ఉంది. అయ్యయ్యో, కానీ నేను ఆహారాన్ని అవసరమైన వారితోనే ఎలా పంచుకుంటాను? బడు చాలా బాధపడింది. ఇది తన తండ్రికి సహాయం చేయలేకపోతున్నందుకు. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. బడు తలుపు తీయగానే ఆమె వృద్ధురాలు మేక ఉడతల్ని చూసింది. హరి, మీరెంతా? అవును బంగారు తల్లి, నేను నీకు చెప్పినట్టుగా నువ్వు మ్యాజిక్ బాక్స్ని అవసరమైన వారితోనే పంచుకున్నావు. దానితో నువ్వు ప్రయోజనం పొందవచ్చు. ఈ మేకపాలు, కోకో చెట్టు యొక్క పళ్ళు, ఈ ఉడతలు తెచ్చిన హ్యాలెడ్ జెల్స్ని తినొచ్చు. బడు కోకో, మేకపాలు వృద్ధ మహిళ మ్యాజిక్ బాక్స్ నుండి తీసుకుంది. తన తండ్రి కోసం ఆరోగ్యకరమైన పానీయాన్ని సిద్ధం చేసింది. ఆమె తండ్రి పానీయం తాగినప్పుడు అతను తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ధన్యవాదాలు నా అందమైన దయగల హృదయం గల ధైర్యవంతమైన అమ్మాయి. బడు తన తండ్రి కోలుకుంటున్నారని ఆమె గ్రహించినప్పుడు సంతోషించింది. ఆమెకు ఇక ఈ బాక్స్ అవసరం లేదు. ఆమె దానిని చెత్త డబ్బా పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే మోసపూరిత వ్యాపారి అక్కడ ఉన్న పెట్టెను చూసి దానిపైకి దూకాడు. ఓ మాయా పెట్టే, మాయా పెట్టే! ఇప్పుడు నేను మరింత ధనవంతుని కాబోతున్నాను. జిత్తుల మారి వ్యాపారిని చూసిన బడు కిటికీలో నుంచి అతన్ని చూసి నవ్వుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు, అసలైన మ్యాజిక్ పెట్టెలో లేదు, ప్రతి వ్యక్తి సొంత దయగల హృదయంలో మాత్రమే ఉందని. రైతు గోపి ఆ రోజున తన పొలానికి ఎంతో విచారంగా వెళ్ళాడు. ఎందుకంటే వేసవికాలం కావడం వల్ల అతని పొలంలో ఒక్క మొలక కూడా మొలవలేదు. నా పొలంలో ఈరోజు కూడా పంటలు అసలు మొలవనే లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను రాజ్యానికి పంటలను అందించకపోతే కనుక నేను ఇబ్బందిలో పడిపోతాను. ఒకరోజు గోపి తన బంజరు పొలాలను నిరాశతో తవ్వడం మొదలుపెట్టాడు. అతని పారకు గట్టి వస్తువేదో తగిలింది. అది ఏమిటి? అతను తవ్వడం కొనసాగిస్తుండగా అది కుండలో పడిందని గ్రహించాడు. నా పొలంలో కుండ ఏమి చేస్తుంది? పైగా అది ఖాళీగా కూడా ఉంది. ఎటువంటి ప్రతిఫలం లేకుండా తాను చాలా శ్రమపడినందుకు గోపి చాలా అసంతృప్తిగా ఉన్నాడు. అతను తన గొడ్డల్ని కుండలో పడేశాడు. విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి రావడానికి తన గొడ్డల్ని తీసుకోవాలనుకున్నప్పుడు కుండలో మరో 100 పారలుండడం గమనించాడు. ఏమిటి? కానీ అది ఎలా జరుగుతుంది? నా దగ్గర ఒకే ఒక పార ఉంది కదా. గోపి కుండ నిండా ఉన్న పారల్ని ఖాళీ చేశాడు. ఈసారి తన గడ్డపారను అందులో ఉంచాడు. కాని అదేమిటి?
కుండలో వెంటనే మరో 100 గడ్డపారలు కనిపించాయి. లేదా ఈ కుండ ఒక మాయా కుండ. ఇది చాలా అద్భుతం. గోపి ఆశ్చర్యపోయాడు, థ్రిల్ అయ్యాడు కూడా. ఆ కుండను నేరుగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అతను ఉత్సాహంతో కుండలో కోడిగుడ్డుల్ని వేశాడు. చూస్తూ ఉండగానే వెంటనే ఆ కుండ గుడ్లతో నిండిపోయింది. నేను నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. అప్పుడతను ఒక యాపిల్ని ఇంకా బ్రెడ్ని కుండలో ఉంచాడు. మ్యాజిక్ పాట్ గోపికి 100 కొద్ది యాపిల్స్, బ్రెడ్ని ఇచ్చింది. ఇప్పుడు నేను బంజరు పొలాల సంగతి చూడడం అవసరమే లేదసలు. నేను ఈ గణించిన సరుకులని రాజ్య మార్కెట్లో అమ్మగలను కదా. ప్రతిరోజు గోపి కుండలో పెరిగిన వస్తువుల రాజ్యానికి తీసుకుని వెళ్లేవాడు. ప్రతిరోజు కొత్త వస్తువుని ప్రయత్నించాడు. ఒకరోజు బట్టలు, మరుసటి రోజు కూరగాయలు, మరొక రోజు బీన్స్. అతను మ్యాజిక్ పాట్లో ఏది పెట్టినా అది 100 రెట్లు అవుతోంది. ఇతర అమ్మకందారులు అతని విజయానికి అసూయపడసాగారు. రాజుకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆ సైనికుడు గోపిని రహస్యంగా అనుసరించాడు. గోపి ఆ రోజు ఉదయాన్నే మంత్రం కుండ తీసుకుని రాజ్యం మార్కెట్లో అమ్మడానికి ఒక కోడి పిల్లను కుండలో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత కుండలో నుండి 100లాది కోడిపిల్లలు బయటికి వచ్చాయి. సైనికుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. గోపి ఇంటి చుట్టూ 100లాది కోడిపిల్లలు పరిగెడుతుండగా ప్రమాదవశాత్తు ఒకటి కుండలో పడింది. మరో 100 కోడిపిల్లలు పుట్టాయి. గోపి తల మీద, తన కుర్చీ మీద, భోజన ప్లేట్లో కూడా కోడిపిల్లలే ఉన్నాయి. సైనికుడు వెంటనే వెళ్లి తాను చూసిన విషయాన్ని రాజుకు చెప్పాడు. గోపిని, అతని మంత్రకుండను వెంటనే తన వద్దకు తీసుకురావాలని రాజు ఆదేశించాడు. గోపి రాజు ముందుకు వెళ్లాడు. రాజు అతని నుండి రాజ్య సంపద కోసం కుండను స్వాధీనం చేసుకున్నాడు. గోపి చాలా బాధపడ్డాడు. ఈ సంపదను సుసంపన్నం చేసే ఈ మ్యాజిక్ కుండని దగ్గరగా చూడు నువ్వు, ఎందుకంటే ఇది నా సంపదను పెంచుతుంది కాబట్టి. రాజు మాయాకుండ వద్దకు వెళ్లి దానిలోకి వంగాడు. నా రాజా, దయచేసి జాగ్రత్తగా. కాని అప్పుడే రాజు జారిపోయాడు. అతను తన బ్యాలెన్స్ను ఉంచుకోలేక కుండలో పడిపోయాడు. అయ్యే బాబోయ్, రాజుగారు కుండలో పడిపోయారు. అయ్యయ్యో. కేవలం కొన్ని నిమిషాల్లో 100 మంది రాజులు హాల్లో నిలబడ్డారు. ఎవరికి లోబడాలో తెలియక సైనికులు అయోమయంలో పడ్డారు. రాజుల సింహాసనం కోసం ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు తామే రాజుని చెప్పారు. లేదు, నేను చెప్తున్నాను, నేను నిజమైన రాజుని. నా మాట విను, నేనే అసలు నిజమైన రాజుని, నువ్వు కాదు. అర్థమైందా? గోపి మాయాకుండ ఎంత ప్రమాదమైందో గ్రహించినప్పుడు అతను గందరగోళంలో రాజభవనం నుండి బయటికి వెళ్లి ఆ కుండను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అతను నేరుగా ఒక కొండపైకి వెళ్లి మ్యాజిక్ కుండను కొండపై నుండి కిందకి విసిరేశాడు. కుండ ముక్కలుగా విరిగిపోయింది, అదృశ్యమైపోయింది. ఆ రోజు నుంచి గోపి పొలంలో మరోసారి పంటలు పండడం మొదలైంది. భూమి సారవంతమైంది, మంత్రం వల్ల కాదు, శ్రమతో అని గోపికి అర్థమైంది. అతను బోలెడు సంపత్తో జీవించాడు.